మీరు 3 వారాల నుంచి ఎదురు చూసిన సమయం ఎప్పుడెప్పుడా అని ఆ సమయం వచ్చింది. సోనియా గారు ఈరోజు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా నిఖిల్ చూడాలి, పాపం రైట్ హ్యాండ్ అన్నాడు, సోనియా గారు ఎలిమినేట్ అయ్యారు. గేమ్ ఆడతాడా లేకుంటే ఇంకొక రైట్ హ్యాండ్ని ఎత్తుక్కుంటాడా అని. ఇప్పుడైతే సోనియా గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి నిఖిల్ కనుక గేమ్ మీద దృష్టి పెడితే ఖచ్చితంగా టాప్ 5తో పాటు విన్నర్ రేస్లో కూడా ఉంటాడు. లేదని ఇంకొక రైట్ హ్యాండ్ ఎత్తుకున్నాడో మధ్యలో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇంకా సోనియా గారు అయితే ఎలిమినేట్ అయ్యారు కదా, ఖచ్చితంగా రీఎంట్రీలో 2.0లో ఖచ్చితంగా వస్తారు. ఇది కన్ఫర్మ్ పెట్టుకోండి. 2.0లో రావడానికే ఇప్పుడు ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటంటే లిస్ట్లో ఉన్నారు ఓటింగ్లో. ఆల్రెడీ శేఖర్ భాషా గారిని ఎలిమినేట్ చేసినప్పుడే తప్పు అనుకున్నారు. వేరే వాళ్ళు లిస్ట్లో ఉంటే శేఖర్ భాషా గారిని చేశారు. ఇప్పుడు సోనియా గారిని కాకుండా ఆదిత్య గారిని ఎలిమినేట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందనే సోనియా గారిని ఎలిమినేట్ చేశారు రీఎంట్రీలో తీసుకుని రావడానికి. నాగార్జున గారు అయితే నిఖిల్కి చాలా బాగా ఏం తప్పులు చేసావో చెప్పారు. చూద్దాం ఈ వారం నుంచి ఎలా ఆడతాడో నిఖిల్.